బాబు, నువ్వు హరిదాస్ గారు వాళ్ళ అబ్బాయి కదా? అవునండి. మీ నాన్నగారు కాలం చేశారు. కాలం చేసినప్పటి నుంచి ఊళ్ళో పండగ విలవిల్లాడిపోతుందయ్యా. నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు? మీ నాన్నగారిలాగా నీకు సంస్కృతులు సాంప్రదాయాలంటే గౌరవం లేదా? చూడ్డానికి చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా సార్. సాంప్రదాయమైన వాళ్ళ నాన్నే పోయిన తర్వాత బొంగుల సంప్రదాయాలు మనకెందుకులే అనుకున్నాడేమో. అంతే కదా తమ్ముడు? ధనుర్మాసం రాగానే ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచేవారు సార్ నాన్నగారు. 5 గంటలకల్లా రెడీ అయ్యి ఆ అక్షయ పాత్ర తల మీద పెట్టుకొని రామా శ్రీరామా అన్న హరినామ స్మరణతో ఊరంతా నిద్రలేచేది సార్. ఇంటి ముందలకెళ్లి ముగ్గులో కూర్చుంటే 3 గుప్పెళ్ల బియ్యం అలా అక్షయ పాత్రలో పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్లు. మరలా పక్కింటి